ఆర్గనైజ్ చేసుకో. ఓకే. నాన్నగారు అందరు పెళ్లి నాన్నగారు చేశారు తల్లి. 50 పెళ్లి చేశారు నాన్నగారు. దేవుడు ఉన్నాడు. చాలా బాగుంది ఆయన. అదేం లేదు, దేవుడి వల్ల బాగుంది. పెళ్లి అయితే లేదు, అందరు బాగున్నారు కదా. పెళ్లిలు అయితే లేవు కదా, అయ్యగారికి లేరు కదా. ఆయనకు బయట మస్తు గిరాకులు. చంద్రబాబు దగ్గరికి కూడా పోయి చేసి వస్తాడు ఆయన. ఈ ఏరియా వల్ల వీళ్ళు కూడా తగ్గిపోయినారు. ఈ ఏరియాకు రావడం అందువల్ల దీని వల్ల పాపం ఆయన మాకు ఎట్లా చేసింది సాయి ఏడి వెహికల్ ఏది బయట ఏది అందరు నిలబడి చూస్తున్నారు ఏంటంటే బయట ముందుగా రండి ఒక్క ముందుకు రండి అక్క. బాగున్నా హాయ్ హౌ ఆర్ యు కాలనీ లేడీస్ రానియా మీరండి. పర్వాలేదు ముందు కంట ఒక్కడు ఓకేనా అక్క ఇటు చూడండి అలా ఉండండి. కరెక్ట్ మాట్లాడండి, కరెక్ట్ పనులు చేసే జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. వాళ్ళు ఎటు ఉండమంటే అటు ఉన్నాను నేను. వెనక డంప్ యార్డ్ కనబడాలంటే ఇటన్ దుమ్ము కాదమ్మా, వెనక అది కనబడాలని. ఉండండి ఉండండి, కనబడుతుంది ఏమన్నా? ఓకే. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మేము బీకే గూడలో దాసారంలో ఉన్నటువంటి కాలనీల మధ్యలో ఉన్నాము. ఈ మొత్తం చుట్టూ ఇండ్లు ఉన్నాయి, మధ్యలో మాత్రం చెత్త బండ్లు తీసుకుని ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి ఆటోలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న 4 ఎకరాలలో పర్మనెంట్గా వాళ్ళు పార్కింగ్ చేసుకొని ఉంటున్నారు. ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి వెహికల్స్లో నిరంతరం కూడా కంప్లీట్గా చెత్త నిండిపోయి ఉండడంతో ఈ చుట్టుపక్కల కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దాదాపు 10-12 ఏళ్ళ నుంచి ఈ సమస్య తీవ్రంగా ఉందని చెప్పి ఎవరికి చెప్పినా ఎంతమందికి చెప్పినా సమస్య తీరలేదని స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి జనావాసాల మధ్యలో ఇది ఎందుకు పెట్టారు, ఇది పెడితే దీనికి ఏమైనా పర్మిట్ ఉందా, జిహెచ్ఎంసీ పెట్టించిందా, జిహెచ్ఎంసీకి వీళ్ళందరూ అఫీషియల్గా సప్లై చేస్తారా ఏంది అనేటటువంటిది మాత్రం ఒక క్లారిటీ ఎవరికి కూడా లేనటువంటి పరిస్థితి. రెండవది, ఇక్కడ మొత్తం ఇట్లా డంప్ యార్డ్ లాగా ఉండడం, దీనిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది గంజాయి తాగడము, మొన్న దసరా అప్పుడు కూడా ఒక మర్డర్ జరగడం, వచ్చేపోయే ఆడపిల్లలందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉండడం, ఈ అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని చుట్టూ ఉన్నటువంటి అన్ని కాలనీల ప్రజలు కూడా మరి ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఈ డంపింగ్ యార్డ్ని, ఈ ఆటోలను నిలిపివేయడాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి ప్రజలు కోరిన విధంగా ఖచ్చితంగా ఈ డంప్ యార్డ్ని ఇక్కడ నుంచి తీసేయడానికి తెలంగాణ జాగృతి పక్షాన మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఒక్కసారి అధికారులు వచ్చి చూసుకోవాలి. కంప్లీట్గా ఇండ్ల మధ్యలో ఉన్నది, చాలా భయానకమైనటువంటి వాతావరణం ఉన్నది. చిన్న చిన్న పిల్లలు ట్యూషన్లకు పోతూ ఉంటారు, క్లాసెస్కి పోతూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడి భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా తిరుగుతున్న ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి సమస్యలు, ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారి మీద ఒత్తిడి పెంచి పరిష్కరించేందుకు మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, థ్యాంక్ యూ.